హాయ్! హలో! నమస్తే. ఒక న్యూస్ ఛానెల్‌లో మన చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్నటువంటి ఒక విమానం ఒకటి అదే క్రాష్ అయిపోయింది. ఆ విమానం క్రాష్ అయిపోయింది. జరిగిన ఒక మంచి పని ఏంటి అనంటే, అది మార్గమధ్యంలోనే ప్రారంభంలోనే క్రాష్ అయింది. ఒకవేళ అది పొరపాటున కొద్దిగా రెసిస్టెన్స్ తెచ్చుకొని కొద్దిగా దూరం ప్రయాణించగలిగినట్టయితే ఆ విమానం, దాంట్లోకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత క్రాష్ అయితే, అది ఇంకా ప్రమాదానికి దారి తీసుండేది. మన అదృష్టం ఏందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆఫ్‌కోర్స్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు. ఆయనకి ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు. ఓకే. ఆయనే గాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు. బికాస్ రాజకీయంగా మనం విడిపోవచ్చేమో గానీ, ఒకరి యొక్క మరణాన్ని ఒకరు కోరుకునేంత దుర్మార్గం అయితే మనకేం లేదు. ఓకే. సరే, ఏదో అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎక్కక ముందే ఆయనకేదో ప్రమాదం అది క్రాష్ అయిపోయింది అది విమానం. సరే, అది విమానం క్రాష్ అయింది అక్కడ. ఇప్పుడు దాని మీద అనుమానాలు. కొంతమంది అదే టెక్నికల్‌గా క్రాష్ అయిందా? పొరపాటున క్రాష్ అయిందా? లేదంటే కుట్రకోణం ఉందా? అనేటువంటి రకరకాల ఆలోచనలు. వీళ్ళలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కువగా దాని గురించి ఎక్కువ చర్చ చేస్తున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో, చాలా ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో దీని వెనక కుట్ర కోణం ఏముంది అని చెప్పేసి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దాంట్లో మన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అక్కడ ఇక్కడ నేను చూస్తే చాలా కొన్ని కామెంట్స్, భయంకరమైన కామెంట్స్. దీని కుట్ర కోణం ఉంది, ఎవరో కనిపెట్టాలి. దీన్ని ఎవరో బ్లాస్ట్ చేయటానికి ట్రై చేశారు, కనిపెట్టాలి అని ఆలోచనలు. నాకు తెలిసిన వరకు అది టెక్నికల్‌గా క్రాష్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది కుట్ర కోణం అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉండుంటే, మరి అంత సిల్లీగా 100 కిలోమీటర్ల పడిపోయేటట్టుగా ఏం ప్లాన్ చేయరు. వెన్ ద ప్లాన్ వన్ వీఐపీ మర్డర్‌ని వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు దాని యొక్క పకడ్బందీగా ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించిద్ది, ఏ క్షణంలో ఎప్పుడు క్రాష్ అవ్వాలో వాళ్ళు ప్లాన్ చేసుకొని వదులుతారు దాన్ని. ఓకే. కాబట్టి దాంట్లో కుట్ర కోణం ఉందని నేనైతే అనుకోవట్లేదు. అది టెక్నికల్‌గా క్రాష్ అయింది. అదృష్టం ఏందంటే చంద్రబాబు నాయుడు గారికి రాకముందే క్రాష్ అయిపోయింది అది. అది ఓన్లీ అదృష్టం అంతవరకే. ఓకే. బట్ కుట్ర కోణం ఉంది అని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారనుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఏదో ప్రమాదం పెట్టాలి, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఆళ్ళున్నారంటే ప్రొఫెషనల్‌గానే ప్లాన్ చేస్తారు కానీ, మరీ అంత సింపుల్‌గా బాంబే నుంచి ఒక 50 కిలోమీటర్ రాగానే క్రాష్ అయిపోయింది అక్కడ మధ్యలో. ఈ పాయింట్‌లో దెర్ ఇస్ నో కుట్ర కోణం అనేది లేదు. బట్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా దీంట్లో ఏదో కుట్ర కోణం ఉంది, మీరు పెట్టాలి అని ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా కొంతమందికెళ్ళి బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కలిసి కుట్ర కోణం అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ప్రయత్నం చేశారనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉంది. ఆ ట్రోలింగ్ అంటే కొన్ని కామెంట్ల రూపంలో కానీ అది కూడా చేస్తున్నారు. అంటే ఇది బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ కలిసి చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఫేక్ స్ప్రెడ్ కూడా ట్రై చేస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌గా ఏందంటే అదే తెలుగుదేశం యొక్క అతిపెద్ద స్ట్రెంగ్త్ ఏందంటే, కంటికి కనిపించేదాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. బీజేపీతో డైరెక్ట్‌గా పొత్తులో ఉండి, ఎలయన్స్‌లో ఉండి, వాళ్ళ యొక్క కేంద్ర క్యాబినెట్‌లో వీళ్ళుండి, నరేంద్ర మోడీ గారితో వీళ్ళు కలిసి ఉండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టి అన్ని ఈవీఎంలు కూడా మ్యానిపులేషన్ జరిగాయేమో అనేటువంటి అనుమానం వచ్చే విధంగా వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ టైంలో మళ్ళీ జగన్‌కి, మోడీకి లింక్ పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుదేశం మీడియా. ఓకే. అంటే ట్రై చేస్తున్నా. అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు బీజేపీలతో టచ్‌లో లేరు అని నేనైతే సర్టిఫికేషన్ ఇవ్వట్లా. నాకు తెలీదు, అదే చెప్తున్నా. అసలు ఆ వైఎస్ఆర్‌సీపీ ఆఫీస్‌లో ఏం జరుగుతుందనేది నాకు జీరో నాలెడ్జ్. కంప్లీట్‌లీ జీరో నాలెడ్జ్. ఓన్లీ ఈ యొక్క న్యూస్ బట్టి నేను మాట్లాడుతుంటాను అంతవరకే. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ వీళ్ళు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ట్రై చేస్తున్నారనేటువంటి ఆ విధంగా వైసీపీ వాళ్ళు
ఆ విధంగా ట్రై చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ప్రచారం చేయటం మరి అది ఆశేసిపోతాం. అది దౌర్భాగ్యం అది. ఎందుకంటే మీరు మోడీతో ఎలయన్స్‌లో ఉండి, మోడీ గారితో కలిసి పనిచేస్తూ, వాళ్ళ క్యాబినెట్‌లో ఉండి, మోడీ గారు పొగుడుతూ, మీరు మాట్లాడుకుంటూ, మీరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ, మళ్ళీ జగన్, మోడీ కలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రమాదం సృష్టించడానికి ట్రై చేస్తున్నారనేది ఒక పెద్ద అభూత కల్పన అది. ఓకే. సో, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే ఎన్నికలు ఫైనలైజ్ అయిందో, పొత్తు ఫైనలైజ్ అయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మాట్లాడటానికి కూడా కేంద్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నా నాలెడ్జ్ ప్రకారం, న్యూస్ ప్రకారం, అపాయింట్మెంట్ ఇస్తే న్యూస్కి వచ్చింది కదా, ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారితో కూర్చొని మన ఇద్దరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి ప్లేన్ క్రాష్ చేద్దాము, ఇదంతా నాన్ సెన్స్. ఓకే, అది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఆ యొక్క ప్లేన్కి సంబంధించి అవతల ఎవరో బీజేపీ వాళ్ళకి సంబంధించిన హర్యానాలో ఎన్నికలకి పంపించాలని, బెల్ కంపెనీ ఫ్లైట్ని అడ్డు పంపించాలని, వీళ్ళకి వేరేదేదో పాత ఒక ఫ్లైట్ ఒకటి పంపించడానికి ప్రయత్నం చేశారట. అంటే బీజేపీ వాళ్ళకి పంపించాలని. ఇప్పుడు వాళ్ళలో చాలామంది మీ కార్యకర్తలకు చాలా అనుమానం ఉంది. ఒకవేళ కుట్ర కోణం ఉందేమో అనుమానం ఉంది. వైఎస్ఆర్సీపీని వదిలేసి మీరు కుట్ర కోణం ఉందేమని మీరు ఆలోచించుకుంటే, ఒకవేళ ఉంటే దొరకవచ్చు, ఒకవేళ ఉంటే మీరు కనిపెట్టవచ్చు. ఆ అనుమానం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీతో మీరు ఎలాగా కలిసి లేరు. ఫండమెంటల్ నేను చెప్పేదండి, బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ ప్లాన్ చేశారని మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తిప్పుతున్నప్పుడు, మీకు ఆ అనుమానం ఉన్నప్పుడు, మీరు బీజేపీతో ఎందుకు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. అంతే. మీ ప్రాణం కంటే పార్టీ ముఖ్యమేం కాదు కదా, మీ ప్రాణం కంటే అధికారం ముఖ్యం కాదు కదా. ఓకే, మీకు అనుమానం ఉన్నప్పుడు మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసేయండి, మీరు ఎన్డీఏ నుంచి దూరంగా జరిగిపోండి, మీరు ఇండిపెండెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే మీరు మీడియా ముందుకు వచ్చి, ఇదేనా మోడీ గారి మీద నా మీద అటాక్ ప్లాన్ చేయటం ఏంటి, బీజేపీ వాళ్ళు నా మీద అటాక్ ప్లాన్ చేయటం ఏంటి, మేమిద్దరం కలిసే ఉన్నాము, అలాంటిదేం లేదని మీరు దయచేసి ఆ ప్రెస్ మీట్ అని పెట్టి వాళ్ళకి చెప్పండి. మీ కార్యకర్తలు ఒకే విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియో కింద మీరు ఇవన్నీ చదవండి, కామెంట్స్ చదవండి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కామెంట్ చదివితే మీకు అర్థమైద్ది నేనేం మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటున్నారు, బీజేపీ వైసీపీ కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ప్రమాదం సృష్టించాలని ఫ్లైట్ క్రాష్ చేశారని చెప్పి కామెంట్లు పెడుతున్నారు కింద. ఓకే, సో జగన్ గారు ఈజ్ అవుట్ ఆఫ్ టాపిక్. ఓకే, ఆయనకి అవసరం, నా దృష్టిలో జగన్ గారికి అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాదం సృష్టించాల్సిన అవసరం లేదు. ప్లస్ ఒకేలా అనుకున్న మోడీ గారితో ఇప్పుడు యాక్సెస్ లేదు, ఆయనకి 100% యాక్సెస్ లేదు. ఓకే, కాబట్టి అది ఊరికే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అనటమే. బట్ అదర్ సైడ్ మీకు ఏమైనా కుట్రకోణం ఉందంటే మరి ఎందుకు మీరు దాంట్లో ఉన్నారు అని నేను అడుగుతున్నా. మీరు వచ్చేసండి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మీరు ఇండిపెండెంట్గా ఉండండి. మీరు ఇండిపెండెంట్గా ఉంటే then you have right to tell, right to talk, right to blame your the other party. వాళ్ళతో కలిసి ఉండి, వాళ్ళతో పాటు ప్రభుత్వం నాడు చేస్తూ, వాళ్ళతో పాటు మీరు క్యాబినెట్లో ఉండి, మళ్ళీ మీరు వాళ్ళు చంపారనేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కార్యకర్తల్లోకి మీరు చొప్పించటం, కామెంట్లు చేయటం, సోషల్ మీడియాని పెట్టి, ఇదంతా కూడా ఇదేంటంటే చెవిలో పువ్వు పెట్టమంటారు దాన్ని. ప్రజాస్వామ్యంలో అది చెవిలో పువ్వు పెట్టమంటారు. నేను సార్ నేను అతి త్వరలో ఒక సీక్వెన్స్ అయిపోతున్నా. కుక్కలు చింపిన ఇస్తరాకు అంటారు కదా, కుక్కలు చింపిన ఇస్తరాకు ఆంధ్రప్రదేశ్ అని ఒక 2-3 వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. నాకు మైండ్లో ఉంది. త్వరలో ఒక 3 ఎపిసోడ్లు, ఒక వీడియోలో చెప్పలేము, ఒక 2-3 వీడియోలో పెడతాను. అప్పుడు క్లియర్గా మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అనేది నా మనసులో మాట చెబుదాం అనుకుంటున్నాను. అది చెప్తా త్వరలో. ఓకే, థ్యాంక్ యూ.